హే గాయ్స్, ఎలా ఉన్నారు? ముందుగా ఇది చెప్పండి, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారా? మరి నెక్స్ట్ ఏంటి? ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏ యూనివర్సిటీ బాగుంటుంది, ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలి, ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఆలోచిస్తున్నారు కదా. అయితే ఈ రోజు నేను మీకు ఒక యూనివర్సిటీ గురించి చెప్పబోతున్నాను. యూనివర్సిటీ గురించి చెప్తాను, బానే ఉంది. నిజంగా అది బాగుంటుందా? ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయా? మీరేమైనా చూసి చెప్తున్నారా? ఇలాంటి డౌట్స్ మీకు వస్తాయి, నాకు తెలుసు. ఎస్, నేను ఒక యూనివర్సిటీ గురించి చెప్తున్నాను అంటే నేను ముందు తెలుసుకొని ఆ యూనివర్సిటీ ఎలా ఉందో చూసి మీకు చెప్పడమే కాదు, ఈ రోజు ఆ యూనివర్సిటీని చూపించబోతున్నాను. డెహ్రాడూన్ లో ఉన్న ఉత్తరాంచల్ యూనివర్సిటీని మీకు చూపించడానికి వచ్చేసాను. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. ఉత్తరాంచల్ యూనివర్సిటీ NAAC A+ అక్రిడిటెడ్ యూనివర్సిటీ. ఇది డెహ్రాడూన్ లో ఉంది. బెస్ట్ స్టూడెంట్స్ ఫ్రెండ్లీ యూనివర్సిటీ, మల్టీ కల్చరల్, బెస్ట్ ప్లేస్మెంట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. 22+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ యూనివర్సిటీకి ఆర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెద్ద అసెట్ అండ్ హైలైట్ అని చెప్పొచ్చు. 100+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ ఇండియా అండ్ అబ్రాడ్ కలిపి 8,000+ స్టూడెంట్స్ తో ఈ యూనివర్సిటీ 90 acres+ ల్యాండ్ లో ఉంది. కాలేజ్ నిజంగా ఇదంతా చూస్తుంటే నా కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయి. యూనివర్సిటీ ఎన్వైరన్మెంట్ అయితే ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్ గా ఉందో. సో చదువుకోవడానికి చాలా పీస్ఫుల్ గా చాలా బాగుంది అని అంటున్నారు. సో ఇంకా చూద్దాం మనం, ఇంకా ఇక్కడ ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫ్యాకల్టీ ఎలా ఉంది, లైబ్రరీ ఎలా ఉంది, ఆడిటోరియం ఎలా ఉంది. సో ఎందుకంటే ఒక యూనివర్సిటీకి వచ్చాము అంటే డెఫినెట్లీ సో అన్ని ఎలా ఉన్నాయి తెలుసుకోవాలి. సో ఒక స్టూడెంట్ గా సో నేను కూడా కాలేజ్ చదివినప్పుడు ఏమి చూసుకోలేదబ్బా, సో అరే ఈ కాలేజ్ బాగుంది జాయిన్ అయిపోదామని జాయిన్ అయిపోయాను. కానీ డెఫినెట్లీ సో ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ముందు వెనక అక్కడున్న ఫెసిలిటీస్ అన్ని మనం తెలుసుకోవాలి. ఈ రోజు ఈ యూనివర్సిటీ గురించి ఇక్కడున్న ఫెసిలిటీస్ నేను చూపించబోతున్నాను. వచ్చేసేయండి. వెల్కమ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ. ఈ సెంట్రల్ లైబ్రరీ 3 AI ప్రిన్సిపల్ తో రన్ అవుతోంది. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. ఈ సెంట్రల్ లైబ్రరీలో thousands of books, journals and digital resources మీకు అందుబాటులో ఉంటాయి. రండి వెళ్ళిపోదాం. సో చూసారు కదా, ఇది సెంట్రల్ లైబ్రరీ ఎంత స్పేషియస్ గా ఉందో. ఈ లైబ్రరీలో స్పేషియస్ రీడింగ్ ఏరియాస్, అడ్వాన్స్డ్ రిసోర్సెస్ అండ్ పీస్ఫుల్ అంబియన్స్ తో స్టూడెంట్స్ చదువుకోవడానికి ఎంతో కంఫర్టబుల్ గా ఉంటుంది. అకాడమిక్ బుక్స్ మాత్రమే కాకుండా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్, కాంపిటేటివ్ వరల్డ్ గురించి మరియు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన బుక్స్ అండ్ డిఫరెంట్ న్యూస్ పేపర్స్ ఈ లైబ్రరీలో ఉండడం విశేషం. ఏంటో ఈ చదివేదో అప్పుడు చదివింటే బాగుండు. సో మొత్తానికి ఇక్కడ ఉన్న బుక్స్ లో నేను వెజిటబుల్ క్రాప్స్ అని ఈ బుక్ తీసుకున్నా. సో మా నాన్న ఎలాగో అగ్రికల్చర్ కాబట్టి నేను కూడా ఫ్యూచర్లో అగ్రికల్చర్ చేద్దామని అనుకుంటున్నాను. సో దానికి ముందు ఇతరుల గురించి తెలుసుకోవాలి. ఈ వెజిటబుల్ క్రాప్స్ గురించి ఈ రోజు ఈ బుక్ చదివేద్దాం అని అనుకుంటున్నాను. నేను చెప్పడం మీరు వినడం ఏమన్నా బాగుందా? ఓకే. సో మొత్తానికి ఇది మనకి వంట పడదు కానీ సో అగ్రికల్చర్ అయితే చేద్దాం అనేది అయితే నిజం. సో మొత్తానికి ఈ లైబ్రరీ అయితే నాకు చాలా నచ్చింది. సో మీకు ఎలా అనిపించింది ఈ లైబ్రరీ? సో కింద కమెంట్స్ చేయండి. నిజంగా చాలా బాగుంది. సో యూనివర్సిటీ టైమింగ్స్ లో మాత్రమే కాకుండా అకాడమిక్ డెవలప్మెంట్ కోసం స్టూడెంట్స్ కి ఈవినింగ్ 8 వరకు కూడా ఈ లైబ్రరీ ఓపెన్ గా ఉంటుంది. సో హ్యాపీగా స్టూడెంట్స్ అందరూ వచ్చి ఇక్కడ సో హ్యాపీగా చదువుకోవచ్చు ఎనీ టైం. అంటే వాళ్ళకి అందుబాటులో ఉంది కాబట్టి 8 వరకు ఓపెన్ లో ఉంటుంది కాబట్టి అరే నేను ఈ టైంలోనే చదువుకోవాలి ఆ టైంలోనే చదువుకోవాలని ఏం లేదు. సో హ్యాపీగా ఇక్కడ 8 వరకు ఓపెన్ ఉంటుంది కాబట్టి వచ్చి చదువుకోవచ్చు. చదువుకోవడానికి ఇంతకంటే మంచి ప్లేస్ అని అంటే నో వే. సో చాలా బాగుంది. కానీ చదువుకోవడానికి ఇక్కడ పిల్లలు వస్తున్నారా లేదా అంటే చాలా మంది వస్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ఎలాగో పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి కొంతమందితో మాట్లాడదాం రండి. హాయ్. సో ఐ యు తెలుగు ఆర్
తెలుగువా? ఎక్కడి నుంచి? తాడేపల్లిగూడెం. ఓ వెరీ నైస్. మన తెలుగు వాళ్ళు ఎంతమంది చూస్తే చాలా హ్యాపీగా ఉంది. అది కూడా మన తెలుగు వాళ్ళు లైబ్రరీలో చూస్తుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో ఎలా ఉంది లైబ్రరీ గురించి? లైబ్రరీ అయితే మాకు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటుంది అండ్ వీ కెన్ హ్యావ్ మెనీ బుక్స్ కూడా. ఓకే. ఎప్పుడు డౌట్ ఉన్నా సర్స్ అవైలబుల్ గా ఉంటారు, డిస్కస్ చేసుకోవచ్చు. వీ హ్యావ్ ఇంటర్నెట్ సర్వీస్ యాక్సెస్ ఆల్ ద టైమ్. ఓకే. సో ఇట్ ఈస్ ద బెస్ట్. అచ్చా. సో లైబ్రరీలో గ్రూప్ డిస్కషన్ లాంటిది ఏమైనా ఉంటుందా? మనకి సెపరేట్ గా అవుట్ సైడ్ ఒక రూమ్ కూడా ఉంది గ్రూప్ డిస్కషన్ ఏమైనా చేసుకోవాలంటే. వెరీ నైస్. అంటే అలా లేదు గట్టిగా మాట్లాడచ్చా లేదా అని? అస్సలు మాట్లాడకూడదు. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. అమ్మో వీళ్ళు చాలా సీరియస్ గా చదివేస్తున్నారు. హాయ్. సో ఆర్ యు తెలుగు ఆర్ ఇంగ్లీష్? తెలుగు. యు తెలుగు. యూర్ ఫ్రమ్ రాజమండ్రి. ఓ మన రాజమండ్రి పాప. వెరీ నైస్ టు మీట్ యూ. అసలు చాలా బాగా అనిపిస్తుంది. నీ పేరేంటి? ప్రసన్న. ప్రసన్న. ఏం చదువుతున్నావు ప్రసన్న? జస్ట్ ఐఎమ్ రీడింగ్ అబౌట్ ద సైన్స్. ఓ సో విచ్ బ్రాంచ్? సిఎస్సి కాబట్టి సైన్స్ చదువుతుంది. సో మోస్ట్లీ ఇక్కడ నేను తెలుసుకున్న వాళ్ళు చాలా మంది సిఎస్సి గ్రూప్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఎందుకు? సిఎస్సి అని కాకుండా చాలా కేటగిరీస్ ఉన్నాయి. సంథింగ్ అంటే మన తెలుగు వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఓకే ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్ అనే అనుకుంటారు యూనివర్సిటీ కోసం. స్టార్టింగ్ మా పేరెంట్స్ కూడా అట్లా అనుకున్నారు, బట్ కాదు. ఇక్కడికి వచ్చేసి మనకి అనుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి ఏ కోర్స్ కావాలంటే అన్ని కోర్సు, అగ్రికల్చర్, మెడికల్ అండ్ లా అండ్ సిఎస్సి సంథింగ్ చాలా ఎక్సెట్రా మనకు అన్ని ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి యూనివర్సిటీలో. ఓకే సూపర్ వెల్ సెడ్. సో ఇంజనీరింగ్ అనగానే సిఎస్సి, ఈసీఈ అంటే ఒక 2-3 బ్రాంచ్లే అనుకుంటారు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో అది చూస్ చేసుకోవాలి. పేరెంట్స్ గా చాలా ఆలోచించాలి. వెరీ నైస్. సో ఈ లైబ్రరీ గురించి? లైబ్రరీకి వచ్చేసి అన్ని బుక్స్ అబౌట్ ఆల్ అవైలబుల్ గా ఉంటాయి. అండ్ మనకి టైమింగ్స్ అంటూ ఏమి ఉండవు. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడల్లా మనం వచ్చి అండ్ చదువుకోవచ్చు. అండ్ అంతా బాగా ఇక్కడ ఓన్లీ చదువుకోవాలా? బుక్స్ కావాలి అని అంటే రూమ్ కి తీసుకెళ్ళచ్చు? బుక్స్ తీసుకోవచ్చు, బట్ మనం ఒక సర్టెన్ టైం అంటూ ఉంటది. ఆ టైంలో తీసుకుని మనం మళ్ళీ రిటర్న్ చేసుకోవచ్చు. అంత అవైలబుల్ గా ఉంటుంది. వెరీ నైస్. సూపర్. వెరీ గుడ్. చదువుకో. డిస్టర్బ్ చేసింటాం. వెరీ సారీ. ఈ అమ్మాయి చాలా తన పని తనే చేసుకుంటుంది. అద్దాలు కూడా వచ్చేసాయి. చాలా స్టూడియస్ అనుకుంటా. హాయ్. వాట్స్ యువర్ నేమ్? యశస్వి. సో విచ్ బ్రాంచ్? సిఎస్సి బీటెక్. సిఎస్సి బీటెక్. ఇక్కడ కూడా సిఎస్సి. సో అండ్ యువర్ ఫ్రమ్? తణుకు. వెస్ట్ గోదావరి అమ్మాయి. సూపర్. మన వాళ్ళందరికీ బ్రేక్ ఇచ్చారా ఇప్పుడు? తెలుగు వాళ్ళందరూ తెలుగు వాళ్ళే ఉన్నారు మోస్ట్లీ ఇక్కడ. సూపర్. సో ఎలా ఉంది కాలేజ్? ఈ యూనివర్సిటీ ఎలా ఉంది? లైబ్రరీ ఎలా ఉంది? అంత సూపర్ గా ఉంటది. ఈ యూనివర్సిటీ అని ఈ లైబ్రరీలో ఇంటర్నేషనల్, నేషనల్ అన్ని రకాలైన రీసెర్చెస్, బుక్స్, ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్ అనమాట. ఇంకా చెప్పాలి అంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఏ ఇయర్ నువ్వు? ఫస్ట్ ఇయర్. ఓ న్యూలీ అంటే ఈ ఇయర్ జాయిన్ అయ్యాం. సో ఇంతకు ముందు సీనియర్స్ దగ్గర కానీ అంటే ఎవరి ద్వారా నీకు యూనివర్సిటీ తెలిసింది? అంటే యాక్చువల్గా నేను ఫస్ట్ అందరూ కన్ఫ్యూజ్ అవుతారు కదా, సో మా పేరెంట్స్ కూడా అలా కన్ఫ్యూజ్ అయ్యారు. సీనియర్స్ రిలేటెడ్ కాదు, నేను ఒక ఇంటర్వ్యూ చూసాను, సేమ్ ఇలాంటి ఒక ఇంటర్వ్యూ. సో దాంట్లో నాకు ఏమనిపించింది అంటే ఏ డెసిషన్ తీసుకున్నా మనం మంచి డెసిషన్ తీసుకోవాలి లైఫ్ లో. సో ఇట్స్ ద టర్నింగ్ పాయింట్. అందుకని నేను ఇక్కడ ఫస్ట్ వచ్చాను, విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ నాకు అన్ని బాగా నచ్చినాయి. ఇంకోటి ఏంటంటే సిఎస్సి అని కాకుండా ఏదైనా చదవచ్చు మనం. ఇప్పుడు దేని గురించి అయినా రిలేటెడ్ తెలుసుకోవాలన్నా మనకి ఫ్యాకల్టీ అనేది అవైలబుల్ గా ఉంటారు. వెరీ నైస్. మనం నీకు దేంట్లో అయినా సిఎస్సితో కాకుండా మనం గేట్ ఎగ్జామ్ అలాంటివి అయినా రాయాలి అనుకున్నా దేనికైనా మనకు చాలా అవైలబుల్ గా ఉంటారు. మనం చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. వెరీ నైస్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇక్కడ ఎవరిని మాట్లాడించినా కూడా బోల్డ్ అంతా చెప్తున్నారంటే ఇక్కడ చాలా బాగుంటుంది, ఫ్యాకల్టీ బాగుంది, లైబ్రరీ బాగుంది, అంటే ఎన్వైర్న్మెంట్ చాలా బాగుంది. సో ఏదైనా సరే ఏ డౌట్స్ వచ్చినా కూడా వీళ్ళు క్లారిఫై చేస్తారు అని చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకెక్కువసేపు ఉండకుండా లైబ్రరీలో వెళ్ళిపోదాం. ఇంకా చూపించాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి, బట్ ఏ మాట కామాట లైబ్రరీ చాలా బాగుంది. ఇంజనీరింగ్ అంటే క్లాస్ రూమ్ లో స్టడీ మాత్రమే కాదు, ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా చాలా అవసరం. అందుకే ఇప్పుడు కంప్యూటర్ ల్యాబ్ లో ఉన్నాము. సో ఈ కంప్యూటర్ ల్యాబ్ లో చూస్తున్నారు కదా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కంప్యూటర్ ల్యాబ్ equipped with latest technology and high speed internet. This lab is perfect place to innovate, code, create and turn ideas into reality.
ఈ కార్పొరేట్ వరల్డ్ కి కావాల్సిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇక్కడ ఉన్న సిఎస్సి ల్యాబ్ సపోర్ట్ చేస్తుంది. స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ని ఇండస్ట్రీస్ తో కొలాబరేట్ చేస్తూ ఇక్కడ ట్రైన్ అయ్యేలా ప్రతి స్టూడెంట్ కి ఈ ల్యాబ్ యాక్సెసిబిలిటీలో ఉంటుంది. నాకు ఈ కంప్యూటర్ ల్యాబ్స్ లో ఒకటి బాగా నచ్చింది. అంటే ఈచ్ లాంగ్వేజ్, అంటే ఒక్కొక్క లాంగ్వేజ్ కి ఒక్కొక్క స్పెషలైజేషన్ కి ఒక్కొక్క ల్యాబ్ ఉంది. సో సపరేట్ ల్యాబ్స్ అనేది నిజంగా చాలా బాగుంది. సో స్టార్టింగ్ లో కారిడార్ నుంచి చూస్తే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క స్పెషలైజేషన్ కి ఒక్కొక్క ల్యాబ్ అన్నమాట. సో దట్స్ ద బెస్ట్ థింగ్. చాలా బాగుంది. ఏ హాయ్ 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 ఏ మన ఎన్సిసి తెలుగు? ఓకే, సో ఇక్కడ ఎన్సిసి కూడా ఉందా? ఓకే, ఏ సర్టిఫికేట్? ఏ బి? ఇక్కడ బి అండ్ సి సర్టిఫికేట్ ఉంటది మన కాలేజ్ లో. సో ఎన్సిసి బేసికలీ 3 years కోర్స్, మీకు తెలిసిందే. దీని గురించి బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. అవుట్ ఆఫ్ డిఫెన్స్ కూడా ఏదైనా ఏ పరంగా కూడా. సో నేనైతే ఇప్పుడు ప్రస్తుతం బి సర్టిఫికేట్ అయిపోయింది మొన్న నాకు ఎగ్జామ్, అండ్ ఐఎమ్ పర్సూయింగ్ నౌ ఫర్ సి సర్టిఫికేట్ కి వెళ్తున్నారు. అవుట్ ఆఫ్ ఎన్సిసి గురించి మాట్లాడితే నేను ఐఎమ్ ఫ్రమ్ బీటెక్ సెకండ్ ఇయర్, సిఎస్సి బ్యాక్గ్రౌండ్. అదే అడుగుదాం అనుకున్నాను. అంటే ఎన్సిసి అనేది సెపరేట్ గా చేస్తున్నావా, చదువుకుంటూ చేస్తున్నావా? అదే సేమ్ చెప్పాను కదా, చదువుకుంటూ. సో సిఎస్సి మేనేజ్. ఓకే, సో అది ఇది ఎలా మేనేజ్ చేస్తున్నావు? అంటే టైమింగ్ ఎలా అడ్జస్ట్ అవుతుంది ఇక్కడ? టైమింగ్ ఇది యాక్చువల్లీ నైస్, మంచిది అంటది. ఎందుకంటే ఫస్ట్ మా కాలేజ్ ఉంటది అప్ టు 4:30, దాని తర్వాత ఎన్సిసి ఉంటది. ఓకే ఓకే, అంటే కాలేజ్ లోనే ఎన్సిసి ఒకటి స్పెషల్ గా ఉంది. దీంతో పాటు ఇంకా ఏమైనా స్పోర్ట్స్ ఉన్నాయా? వాలీబాల్ అవన్నీ ఉన్నాయి. వెరీ నైస్. సో నువ్వు కూడా బిఆ సిఎస్? ఇప్పుడే రీసెంట్ గా జాయిన్ అయ్యా, 3 months అయింది మ్యామ్. వెరీ నైస్. సో ఎలా ఉంది అంటే ఎన్సిసి లో, అంటే అపార్ట్ ఫ్రమ్ స్టడీస్, సో ఎన్సిసి లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? సో ఏం నేర్చుకుంటున్నారు? మ్యామ్ యూనిటీ అండ్ డిసిప్లిన్ మ్యామ్. అంటే కాలేజ్ లో ఉంటే వేరు, ఎన్సిసి ఒకసారి ఎంట్రీ అయ్యాక డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ బిహేవియర్ చూపించింది మ్యామ్. లైఫ్ పార్ట్. నేను కూడా నా స్కూల్ టైంలో ఎన్సిసి చేశాను, బట్ మైన్ ఈజ్ ఏ సర్టిఫికేట్. అక్కడితోనే అయిపోయాను. మళ్ళీ చేస్తే బాగుండేది కానీ, సో నే కాలేజ్కి వెళ్ళినా అక్కడ ఎన్సిసి లేదు, సపరేట్ గా చేయాల్సి వచ్చింది. సో రెండు మేనేజ్ చేయలేక సో ఆపేసాను అనమాట. ఐ లవ్ ఎన్సిసి. సో ఎన్సిసి స్టూడెంట్స్ అని అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో జై హింద్. సో చూస్తున్నారు కదా, ఇక్కడ ఎన్సిసి కూడా ఉంది. సో వాళ్ళ మాటల్లోనే ఎంత డిసిప్లిన్ గా మాట్లాడుతున్నారు, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు, బాగా అనిపించింది అబ్బా. సో స్పోర్ట్స్ లో కూడా ఇక్కడ మనకి నచ్చింది చూస్ చేసుకోవచ్చు. ఎన్సిసితో పాటు వాలీబాల్ ఇలా చాలా కూడా ఉన్నాయంట. సో నాకైతే ఎన్సిసి స్టూడెంట్స్ ని చూసిన తర్వాత నా స్కూల్ డేస్ గుర్తొచ్చాయి. నేను స్కూల్లో చేశాను ఎన్సిసి, బట్ నాది ఏ సర్టిఫికేట్, వాళ్ళు బిఎన్సి సర్టిఫికేట్ కోసం మీరు ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ లో ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చూద్దామా? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి, అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ECE, and CSE with specialization in artificial intelligence and machine learning, cloud computing, cyber security and big data analytics. సో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఈ యూనివర్సిటీలో. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ గురించి తెలుసుకోవడానికి నేను ఈ ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇక్కడ స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీని కలిసి సో ఇక్కడ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గో. నాతో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారు, ఫ్యాకల్టీ ఉన్నారు. హలో సార్. సో యాక్చువల్లీ ఈ ఏరోస్పేస్ లో ఏం నేర్పిస్తారు పిల్లలకి? క్యా సిఖాతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ మే? Obviously, when we are talking about the engineering, that means we will study about the design, we will study about the how to see the if suppose this is an air vehicle, it should be go in the air. So how this will go in the air, and how the structure is bearing all the loads, and obviously propulsion with the help of only engine it is possible to go in the air. So all these things we will teach to our student, and with obviously these all things required actually more and more practical. So we will show them first of all each and every component, open the component, how we will design this, how we will see their works, each and everything through with the help of practical only. Acha, so ikkada theory kante ekkuva practical ki importance ekku untundi. Obviously ma'am, see theory is their own advantage, but practical definitely
gives a more advantage. Okay. If you don't know anything about the means practically, it is very difficult to go in air. Theoretically, we can easily go in air, but it is not possible practically. So we need to learn about how the things will go in air. So practically, we are teaching them each and everything like that. Acha, so ఇప్పుడు exactly దీన్ని ఏమంటారు? Okay, what we call component this? of this. Yes. Yeah, one of my student will explain you about the component, because Okay. it is not good ki teacher will come and teach you. So Acha. okay, yeah, Sneha, you can please. So hi ma, what's your name? My name is Neha ma'am. I'm pursuing BTech Aerospace in Uttaranchal University. Okay, first year, second year, First fine. year. First year, okay. So actually దీన్ని ఏమంటారు? ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఏంటి? This is an aircraft. I mean, like which we use in the field of aviation aerospace. Okay. So మనం డైలీ కూడా చూస్తూ ఉంటాం లైక్ హౌ ఇట్ వర్క్స్ అనేది, బట్ ఇన్ దిస్ డిపార్ట్మెంట్ లో మనం ఏంటంటే హౌ ఇట్ ప్రాక్టికల్లీ వర్క్స్. Okay. ఎప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తాం కానీ అది ఎలా వర్క్ అవుతుందని తెలియదు. సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాక్టికల్ గా చూస్తాము అసలు ఏ పార్ట్ ఎలా వర్క్ అవుతుంది, అసలు Okay. దాంట్లో ఏం అనేది ఇంక్లూడ్ అవుతుంది, ఎవ్రీథింగ్ దే విల్ టీచ్ us. అచ్చా, నాకు ఒక డౌట్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోస్పేస్ కి ఏరోనాటికల్ కి ఏంటి డిఫరెన్స్? అంటే ఏరోస్పేస్ లో మనకి ఏం నేర్పిస్తారు, ఏరోనాటికల్ లో ఏముంటుంది? యాక్చువల్లీ ఇక్కడ కొంచెం మిస్అండర్స్టాండింగ్ ఉంటుంది మ్యామ్ ఏరోస్పేస్ కి ఏరోనాటిక్స్ Okay, okay. ఏరోనాటిక్స్ అనేది ఎయిర్ క్రాఫ్ట్ కి రిలేటెడ్ అంటే Okay. ప్లేన్స్ జెట్స్ వరకు వస్తుంది. Okay. కమింగ్ టు ఏరోస్పేస్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ స్పేస్ క్రాఫ్ట్ మ్యామ్. Okay. అంటే మనం రాకెట్ హౌ వి ట్రావెల్ అవుట్ సైడ్ ఆర్ ఓకే, సో మీరు ఇప్పుడు ఏరోస్పేస్ అంటే రాకెట్స్ గురించి, శాటిలైట్స్ గురించి మీరు చదువుకుంటున్నారు. ఓకే, సో మాకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? ఓకే, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలా? ఓకే. దీన్ని ప్రొపెల్లర్ అంటాం మ్యామ్. ఇట్ ఈస్ Okay. ప్రొపెల్లర్ ఓకే. and it is cockpit Okay. in which the pilot sits, ఓకే. and this is the wing man. అచ్చా, Main wing. సో దాన్ని ప్రొపెల్లర్ అంటారు, దాన్ని కాక్పిట్ అంటారు. ఈ వింగ్? Wing man. It is used to generate lift, ఓకే. ఓకే. and this is known as the aileron. ఓకే. It is used for the roll-on motion of the plane man. అచ్చా. And this is known as the flaps. ఓకే. It is used for lift and drag motion. ఓకే, High uplift. సో ఇది అప్లిఫ్ట్ అవుతూ ఉంటుంది అని మనం లోపల నుంచి చూసినప్పుడు ఇది అవుతుంది. రైట్ రైట్ రైట్. అండ్ నార్మల్ గా మనం ప్లేన్స్ లో చూస్తే ఈ పార్ట్ అనేది ఫ్యూజ్లేస్ మ్యామ్. దీంట్లో అయితే ప్యాసింజర్స్ కూర్చుంటారో దాన్ని మనం ఫ్యూజ్లేస్ అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ పార్ట్ లో ప్యాసింజర్స్ కూర్చుంటారు. Yes, ma'am. ఓకే ఓకే, సో మెయిన్ ఇదంటారా? Yes, ma'am. ఓకే ఓకే. అది నార్మల్ కార్గో ప్లేన్స్ లో చూస్తే దీంట్లో గూడ్స్ లోడ్స్ అవన్నీ ఉంటాయి కదా, సో అవును. అవి క్యారీ చేస్తాయి. అచ్చా. నార్మల్ ప్యాసింజర్ ప్లేన్స్ అయితే ప్యాసింజర్స్ ఉంటారు ఓకే. అచ్చా, ఓకే ఓకే. అండ్ దిస్ ఈస్ ఎలివేటర్ మ్యామ్. Okay. ఇది అనేది పిచింగ్ మోషన్ కి యూజ్ అవుతుంది, అంటే అప్ అండ్ డౌన్. అండ్ దిస్ ఈస్ హారిజాంటల్ స్టెబిలైజర్. ఓకే. ఇది చూస్తే రూడర్ మ్యామ్. Okay. ఇది ఏం చేస్తుంది అంటే సైడ్ టు సైడ్ మోషన్ కి హెల్ప్ అవుతుంది. ఓకే. అండ్ దిస్ ఇస్ వర్టికల్ స్టెబిలైజర్. అచ్చా, సో ఇట్ ఈస్ ఆల్సో సో ఎలివేటర్. మెయిన్ అంటారు అన్నిట్లో ఇంపార్టెంట్ ఏది? ఇంపార్టెంట్ పార్ట్ అంటే ఎవ్రీ పార్ట్ అనేది ఇండివిజువల్ రోల్ అనేది ప్లే చేస్తారు మ్యామ్. సో అన్ని కలిపితేనే మనకి మంచి అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేన్ లా మనం ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతుంది. Okay. రూడర్ అండ్ ది స్టెబిలైజర్స్ అండ్ ఎలివేటర్ ఆల్సో ప్లేస్ అ క్రూషియల్ రోల్. వెరీ నైస్, అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసావు. వెరీ గుడ్. సో ఫస్ట్ ఇయర్ అంట ఏరోస్పేస్ లో, సో చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తోంది ఎయిర్ క్రాఫ్ట్ ని. ఏం చదువుతున్నావు, ఎంత చదువుతున్నావు అనేది ఇక్కడ స్టూడెంట్స్ ని చూస్తే అర్థం అవుతుంది. ఎంత చక్కగా ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని ఎక్కడ తడబడకుండా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇక్కడ థియరీ కంటే ప్రాక్టికల్ గా ఎక్కువ చెప్తున్నారు కాబట్టి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అని ఇక్కడ స్టూడెంట్స్ ని చూస్తే అర్థం అవుతుంది. చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కూడా ఉంటే మంచి రిఫ్రెష్మెంట్ అండ్ రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. ఎస్, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ కి కూడా ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఇక్కడ స్టడీస్ కే కాదు, స్పోర్ట్స్ కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇండోర్ అండ్ అవుట్డోర్ కాంపిటీషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ఉన్నాం. ఇక్కడ స్పోర్ట్స్ తో పాటు యోగా అండ్ జిమ్ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ హ్యాస్ ది బెస్ట్ ఆడిటోరియం. ఈ ఆడిటోరియం ని స్వామి వివేకానంద ఆడిటోరియం అని పిలుస్తారు.
ఈ ఆడిటోరియం మోర్ దాన్ 1500 ప్లస్ కెపాసిటీ వరకు ఉంటుంది. ఈ ఆడిటోరియం మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ లార్జెస్ట్. ఇక్కడ కాన్ఫరెన్సెస్, సెమినార్స్, వర్క్ షాప్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ ఈవెంట్స్, కాన్వొకేషన్స్ అండ్ గ్రాడ్యుయేషన్ సెరమనీస్ అన్ని ఇక్కడే జరుగుతాయి. స్టూడెంట్స్ కి ఆడిటోరియం అంటే ఒక ప్లేస్ కాదు, ఇట్స్ అన్ ఎమోషన్. ఎందుకంటే చాలా మెమరీస్ ని కలెక్ట్ చేసుకునేది ఈ ఆడిటోరియంలోనే. ఏ స్టూడెంట్ అయినా సరే తన ఐడి కార్డ్తో ఎప్పుడైనా ఏ ఈవెంట్ చూడడానికైనా ఈ ఆడిటోరియంకి వచ్చేసేయచ్చు. ఈ ఆడిటోరియంని చూస్తూ ఉంటే నా కాలేజ్ మెమరీస్ అన్ని నాకు గుర్తొస్తున్నాయి. సో ఆడిటోరియంలో డాన్స్ చేసే వాళ్ళం, అవార్డ్ సెరమనీస్, చాలా మెమరీస్. ఈ ఆడిటోరియం అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. మరి మీకు? అంత బాగుంది, కానీ చదువుకున్న తర్వాత జాబ్ కూడా కొట్టాలి కదా. మరి ప్లేస్మెంట్ సంగతి ఏంటి చెప్తా. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఒక హైలైట్ ఏంటంటే ప్లేస్మెంట్స్ అనే చెప్పాలి. 1500 ప్లస్ స్టూడెంట్స్ ప్లేస్డ్ ఇన్ 2024. టాప్ ప్యాకేజ్ 1.5 CR. ఈ 2024లో స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకోవడానికి 500 ప్లస్ రిక్రూటర్స్ క్యాంపస్కి వచ్చారు. సో ప్లేస్మెంట్స్ గురించి నో వరీస్. అండ్ ప్లేస్మెంట్ సెల్లే ఒకసారి చూస్తే ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇప్పుడు మనం ప్లేస్మెంట్స్ బ్లాక్లో ఉన్నాము. సో ప్లేస్మెంట్స్ సెల్లే చాలా పెద్దగా ఉంది. సో మీరు ప్లేస్మెంట్స్ గురించి వరి అవ్వాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ వాల్ చూస్తే అర్థమవుతుంది కదా. సో ఎవరెవరు ఏ కంపెనీలో ప్లేస్ అయ్యారు అనేది వాల్ మీద కూడా వాళ్ళ ఫొటోస్ని స్టిక్ చేశారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ 100% అష్యూరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఎందుకు అంటే చాలా మంది స్టూడెంట్స్ సో పక్కాగా సో మెనీ స్టూడెంట్స్ మంచి రెప్యూటెడ్ కంపెనీస్ లో ప్లేస్ అయి ఉన్నారు. సో ఇప్పుడు నేను ప్లేస్మెంట్ డైరెక్టర్ తో ఉన్నాను. సో आपका नाम सर? So hi students, my name is Arun Godial. I head CRC Corporate Resource Center at Uttaranchal University, Dehradun. Okay. I particularly take care of internships and placements along with the trainings for the students here at Uttaranchal University. So if I talk about placements, yeah, so many students are placing in very reputed companies. Yes. So what is the secret behind it? So आपको क्या ट्रेनिंग देते हैं स्टूडेंट्स को, कैसे प्रिपेयर करते हैं प्लेसमेंट्स के लिए? As a student we believe that besides placements, there are lot many activities that we need to take care once you are here in the universities. We not only focus on your internships and placement part, but we deeply focus on the training parts as well. Because we understand if we want you to make a job ready, or you can say employable, we need to put lot many efforts into the training part first. Okay. We believe in a holistic development of the students. Apart from academics, we prepare students for placements. We have an entire training cell with us, which not only trains you in different aspects of employability skills, but again we focus on the domain skills part as well. Okay. So this leads to be us as one of the best universities in terms of placements. This year we have seen a remarkable placements for our students. One of our students went to Google. Then we have lot many good brands, good recruiters in our campus. If I name some of the recruiters that are IBM, ServiceNow, then you can say Autodesk. These all came to hire from Uttaranchal University. Acha. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందుకే వేరే యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే ఉత్తరాంచల్ యూనివర్సిటీ వెరీ యూనిక్. ఏ యూనివర్సిటీ అయినా ముందు ఫ్యాకల్టీ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో నేను చెప్పాల్సిన విషయం మెయిన్గా ఫ్యాకల్టీ గురించే. ఇక్కడ ఫ్యాకల్టీ అందరూ IITs నుంచి వచ్చిన వాళ్ళే. కంపల్సరీ PhD కంప్లీట్ చేసి ఉంటారు. 15+ years of experience faculty guided by the renowned faculty members and industry experts. ఇక్కడ స్టూడెంట్స్ గురించి చెప్పాలి అంటే ఒక్క మాట, స్టూడెంట్స్ గెయిన్ నాట్ జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ బట్ ఆల్సో ప్రాక్టికల్ ఇన్సైట్స్ దట్ ప్రిపేర్ దెమ్ ఫర్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. చూస్తున్నారు కదా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ చాలా బాగున్నాయి. డెస్క్ చూసారా? సో మనకి ఇక్కడ లగేజ్ పెట్టుకోవడానికి కూడా మధ్యలో గ్యాప్ కూడా ఇచ్చారు. బుక్స్ కానీ అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా హైజీనిక్గా, చాలా మంచిగా, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ మనకి ప్రొజెక్టర్ ఉంది. అంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ, ప్రొజెక్టర్. సో దీనివల్ల ఏంటంటే వీళ్ళు ఫాస్ట్గా మంచిగా అంటే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇప్పటి వరకు తెలుసుకుంది ఒక ఎత్తు, ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంకో ఎత్తు.
ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుంచి మన తెలుగు అబ్బాయి, మన రాజమండ్రి అబ్బాయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యాడు. ఇది ఎంత గొప్ప విషయం. అసలు వరల్డ్ లోనే టాప్ 3 యూనివర్సిటీలో ఒకటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. సో అబ్బాయితో మాట్లాడదాం. హలో, హాయ్. సో నీ పేరు? నా పేరు పూజిత్ అమర్. పూజిత్ అమర్. ఓకే. సో అమర్, నువ్వు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ఇంటర్న్షిప్ చేయడానికి సెలెక్ట్ అయ్యావంటే ముందుగా కంగ్రాచులేషన్స్. సో ఎలా ఉంది జర్నీ, ఎలా ఉంది? సో నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ నీ మాటల్లో. ఫస్ట్లీ నేను స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యే ముందు బేసిక్గా స్కిల్ అయితే నేర్చుకున్నాను. స్కిల్ లేకుండా వాళ్ళు సెలెక్ట్ చేయరు కదా మేడం. అవును. బేసికల్గా స్కిల్ అనేది నీకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ అప్పుడు మాకు ప్రోగ్రామింగ్ వాళ్ళు టీచ్ చేసే మేడం నార్మల్ గా ఇక్కడ మెయిన్ ఏంటంటే టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది అదర్ దెన్ అదర్ యూనివర్సిటీస్. ఓకే. అయితే ఆ మేడం నాకు ఏమని చెప్పారంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోండి, ఇట్ విల్ బి బూమ్డ్ ఇన్ నెక్స్ట్ 3 years, సో యూ కెన్ లెర్న్ దెమ్ అండ్ ఇట్ విల్ బి మ్యాసివ్ అండ్ ఏఐ కన్నా నెక్స్ట్ బిగ్ రెవల్యూషన్ అవుతుంది అని చెప్పారు. ఓకే. సో ఐ హావ్ గాన్ టు ద ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ గా ఐ హావ్ స్మాల్ రీసెర్చ్ అనేది చేశాను. వాట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏంటి, దాని ఆపర్చునిటీస్ ఏంటంటి. ఓకే. ఆ రీసెర్చ్ చేయడం తర్వాత నేను నార్మల్ గా కోర్స్ ఎన్రోల్ అయ్యాను మేడం, ఆన్లైన్ కోర్స్. ఇక్కడ స్టూడెంట్స్ దగ్గర టీచర్స్ అయితే ఫస్ట్ స్టూడెంట్స్ దగ్గర ఏంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ ఐక్యూ లెవెల్స్ ఏంటనేది చూసి కొన్ని స్టూడెంట్స్ అయితే మనకి రీసెర్చ్ అండ్ పేటెంట్ వర్క్ కి తీసుకుంటారు మేడం. ఓకే. అలాగా నేను ఒక రివ్యూ పేపర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద చేశాను మేడం. ఇట్ విల్ బి ఇన్ గూగుల్ స్కాలర్. ఓకే. అయితే ఆ రీసెర్చ్ పేపర్ ని నా సివిని నార్మల్ గా ఇంటర్న్షిప్ ఓపెన్ అయినప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి అప్లై చేశాను యూనివర్సిటీ ద్వారా. ఓకే. అప్లై చేసిన తర్వాత ఐ హావ్ గాట్ అన్ మెయిల్ దట్ విల్ యూ హావ్ బీన్ షార్ట్ లిస్టెడ్ అని ఒక మెయిల్ వచ్చింది మేడం జనవరిలో. ఆ తర్వాత మాకు పీటీ అండ్ క్యూటీస్ క్లాసెస్ అని ఉంటాయి, పర్సనల్ డెవలప్మెంట్ అని క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ ద్వారా ఏంటంటే మనం ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్తా ఉంటారు. సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అయితే ఆ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఆ టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్ లో మనం ఎలా క్రాక్ చేయాలి అనేది చెప్పారు. సో అది నాకు చాలా యూజ్ అయింది. నీకు టెక్నికల్ రౌండ్ అయిపోయిన తర్వాత టెక్నికల్ రౌండ్ ఇస్ డిపెండ్ అపాన్ కంప్లీట్లీ అవర్ స్కిల్. తర్వాత మనం ఎలా హెచ్ఆర్ తో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది మొత్తం మనకి పీడీ రౌండ్ లో అయిపోయిన తర్వాత ఐ హావ్ గాట్ ఎ మెయిల్ దట్ యూ హావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ ఇన్ స్ట్రీమ్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ విల్ విత్ స్టేఫన్. సో అలా మెయిల్ చూడగానే సో నీ రియాక్షన్ ఏంటి? ఇట్ వాస్ హ్యాపీ. టీచర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. అక్కడ ఇంటర్న్షిప్ ఎలా ఉంటుంది అంటే నేను విన్నాను ఏంటంటే స్కాలర్షిప్ కూడా ఉంటుంది 1.5 lakh వరకు అని. సో అదేంటి ఎగ్జాక్ట్? ఫస్ట్లీ మనకి 9 month ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఫస్ట్ అండ్ 2 months అయితే మనకి ట్రైనింగ్ పీరియడ్ ఉంది. ఓకే. ట్రైనింగ్ పీరియడ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పీరియడ్ అనేది టెస్టింగ్ పీరియడ్. అదే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. ఓకే. సో దే గివ్ యూ అస్ అ ప్రాజెక్ట్ అండ్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ దేర్ లెక్చరర్స్ కానీ అక్కడ పనిచేసే వాళ్ళు. సో మరి ఎలా ప్రిపేర్ అవుతున్నావు ఇంటర్న్షిప్ కి? కంప్లీట్ ప్రాసెస్ అనేది మనకు ఆల్రెడీ తెలిసింది కదా మేడం. ఇప్పుడు మనకి డీన్ సార్ కానీ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ మనకి ఇంటర్న్షిప్ ప్రాసెస్ లో కూడా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే సమ్ ఆఫ్ ద టీచర్స్ ఆర్ వెల్ ట్రైన్డ్ ఇన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ ఏఏ ఫీల్డ్ అన్నమాట. ఓకే. సో ఆ టీచర్స్ హెల్ప్ చేస్తారు. అండ్ మనకి ఇప్పుడు ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ పీరియడ్ లో ఏమన్నా ఇబ్బంది ఉంటే మనకి డీన్ సార్ కానీ హెచ్ఓడి మ్యామ్ కానీ చెప్తే దే కెన్ పాస్ ద అటెండెన్స్ ఆర్ నోటీస్ దట్ యూ కెన్ బి ఇన్ ద లైబ్రరీ అండ్ యూ కెన్ వర్క్ ఫ్రమ్ దేర్. అచ్చా, వెరీ నైస్. అండ్ ఎంత బిజీగా ఉందో నా కోసం ఒక బైట్ ఇవ్వడానికి ఒక 2 minutes మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. మై ప్లెజర్. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం ఏదైనా సాధించగలం, ఏదైనా చేయగలం అంటే టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఇక్కడ అందరూ ఎంకరేజ్ చేస్తారు. ఫ్యాకల్టీ కానీ టీమ్ మెంబర్స్ కానీ అందరూ ఇక్కడ ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తారు. సో ఎగ్జాంపుల్ మనం ఈ అబ్బాయిని చూసాము. సో డెఫినెట్లీ కష్టపడితే సపోర్ట్ చేయడానికి ఫ్యాకల్టీ ఎప్పుడూ రెడీగా ఉన్నారు. యూనివర్సిటీ క్యాంపస్ లోనే గర్ల్స్ హాస్టల్ అండ్ బాయ్స్ హాస్టల్ ఉన్నాయి. ఇలాగా ఒకటే బ్లాక్ కాదు, డిఫరెంట్ బ్లాక్స్ లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఇది అమ్మాయిల హాస్టల్లో రూమ్స్ ఎలా ఉంటాయి అనేది చూపిస్తున్నాను. నా పేరు ప్రవళిక. సో ఇక్కడ రూమ్స్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అమ్మాయిల హాస్టల్స్ గురించి నువ్వేం చెప్తావు? రూమ్స్ అనేవి చాలా బాగుంటాయి మేడం. మీరు చూస్తున్నారు కదా, ఈ రూమ్ లో 3 members ఉంటారు, ఆ రూమ్ లో వచ్చేసి 2 members ఉంటారు. ఆ రూమ్ లో ఇంకా 3 ఉంటారు. 2 BHK. ఇది హాల్. ఓకే ఓకే రైట్. ఇది వాష్రూమా? ఇటు సైడ్ ఉంటుంది మ్యామ్ వాష్రూమ్. ఓకే ఓకే. సో ఇక్కడ ఓన్లీ 2 BHK ఉన్నాయా, 3 కూడా ఉన్నాయా? 3 కూడా ఉన్నాయి మ్యామ్. 3 ఎక్కడ పెట్టుకున్నారు? మాకు ఎవరి కబోర్డ్ వాళ్ళకు ఉంటుంది మ్యామ్ సెపరేట్ గా. ఓకే. సో దిస్ ఇస్ ద కబోర్డ్. కబోర్డ్స్ బీరువాలు ఇచ్చారు అండ్ చక్క. అందుకే లగేజ్ ఎక్కడ నార్మల్ గా హాస్టల్స్ అంటే మనం ఎట్లా చూస్తామంటే ఒక దగ్గర చెప్పులు పడేసి ఉంటాయి, ఒక దగ్గర బట్టలు పడేసి ఉంటాయి. అస్సలు నీట్నెస్ అనేది ఉండదు నేను చూసినంత హాస్టల్ వరకు అయితే.
బట్ ఇక్కడ బెడ్స్ నీట్ గా ఉన్నాయి, వాళ్ళ లగేజ్ ప్రాపర్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బీరువా ఇచ్చేసారు. అండ్ స్టడీ టేబుల్స్ ఎవరి వాళ్ళకి. ఓకే ఓకే. సో నాకైతే హాస్టల్ చాలా బాగా నచ్చింది. సో అమ్మాయిలకి మెయిన్ గా పేరెంట్స్ చూసేది ఏంటి అంటే సెక్యూరిటీ. సో అమ్మాయి అక్కడ ఎలా ఉంటుంది. సో నాకైతే అనిపించింది ఇక్కడ 6:30కి గేట్ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ చేస్తారు మేడం. ఓకే, సో కాలేజ్ అయిపోయిందా 6-6:30 లోపల గేట్ క్లోజ్. 6:30కి కంపల్సరీ అటెండెన్స్ చేసేస్తారు. ఓకే, ఆ టైం కి అందరు వచ్చారు. ఫుడ్ అదంతా మా ఫుడ్ కిందే మెస్ ఉంటది. ఇక్కడ మెస్ కిందే ఉంటుంది. ఓకే, కాలేజ్ లో ఉన్నప్పుడు అక్కడ తింటారు, కాలేజ్ లో ఇక్కడికి వచ్చి తినేస్తాం. ఓకే ఓకే, వెరీ నైస్, బాగుంది. సో ఫుడ్ కి ఏ ప్రాబ్లం లేదు. సో సెక్యూర్డ్ గా మీరు ఆలోచిస్తే ఒక పేరెంట్ గా 6:30కి మీ అమ్మాయి హాస్టల్ లోపలికి వెళ్ళిపోతుంది. సో నో వరీస్, సో హ్యాపీగా బిందాస్ గా ఉండొచ్చు. సో పేరెంట్స్ గా ఎక్కువ మన అమ్మాయి అటు వెళ్తుంది అంటే ఆలోచిస్తాం కదా. సో నాకైతే ఇది చాలా సెక్యూర్డ్ అనిపించింది అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు హాస్టల్స్ కూడా. సో అది మీకు చూపించేసాను. నాతో పాటు హాసిని ఉంది. హాయ్ హాసిని. సో హాసిని, ఈ యూనివర్సిటీ గురించి నువ్వేం చెప్తావు? నేను స్టార్టింగ్ లో భయపడ్డాను, డెహ్రాడూన్ కదా, ఇంత ఫార్ ప్లేస్, సేఫ్టీ ఉంటుందా లేదా అని. బట్ ఇక్కడ గర్ల్స్ కి అయితే సేఫ్టీ చాలా ఎక్కువ ఉంటుంది, దాని గురించి భయపడక్కర్లేదు. అండ్ స్టడీస్ విషయానికి వస్తే టీచర్స్ నార్త్ ఇండియా కదా, హిందీలో చెప్తారేమో అర్థం కాదనుకుంటా, ఇంగ్లీష్ లో చెప్తారు. మనకి అర్థమయ్యేదాకా ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చెప్తారు. ఓకే. అండ్ రీసెంట్ గా ఎగ్జామ్స్ లో కూడా నాకు స్కోర్ బాగా వచ్చింది. వెరీ నైస్, 9.7 వచ్చింది. ఓ సూపర్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఓకే, సో హాస్టల్ బాగుంది, సెక్యూరిటీ బాగుంది, స్టడీస్ బాగున్నాయి. సో ఇంకా అంటే కొత్తగా మన తెలుగు వాళ్ళు ఈ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఇంకేం చెప్తావు? లైక్ సౌత్ ఇండియన్స్ కంటూ స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఫీజ్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, స్టడీస్ లో ఎక్స్ప్లెయిన్ చేసే మేనర్ లో కావచ్చు, ప్రతి దాంట్లో మనకంటూ లైక్ స్పెషల్ గా ఉంటుంది. సో నువ్వు ఇప్పుడు ఏ బ్రాంచ్ అండ్ ఏ ఇయర్? నేను సిఎస్సి ప్రెసెంట్ AIML స్పెషలైజేషన్ తీసుకున్నాను. ఓకే, థర్డ్ ఇయర్. ఆల్రెడీ నువ్వు థర్డ్ ఇయర్ అన్నమాట. సో 2 years అయిపోయింది కాబట్టి, అంటే ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చెప్పగలుగుతున్నాం. సో లాస్ట్ ఇంకా 4th year. సో ప్లేస్మెంట్స్, సో ప్రిపేర్ అయ్యావా ప్లేస్మెంట్స్ కి? అవుతున్నాను మ్యామ్. ప్లేస్మెంట్స్ అనేవి మన స్కిల్స్ ఉంటే ప్లేస్మెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా మనకి వెతుక్కుంటూ వస్తాయి. సో ఎప్పుడు మనం కాలేజ్ మీద మొత్తం వదిలేయకూడదు, మన స్కిల్స్ లో ఉంటే అది డెవలప్ చేసుకుంటేనే ఉంటుందని నేను అనుకుంటాను. ఓకే, సో ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా బాగా వస్తాయి. ఓకే ఓకే, సో వెరీ నైస్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ ఇయర్ మంచి కంపెనీలో ప్లేస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ఉత్తరాంచల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ కి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ క్యాంపస్ లోనే ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్లాల్సిన అవసరమే లేదు. నాకైతే ఈ యూనివర్సిటీ చాలా నచ్చేసింది. వెదర్ చాలా బాగుంది, క్యాంపస్ చాలా బాగుంది. ఈ యూనివర్సిటీ గురించి ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా, అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. లేదా డిస్క్రిప్షన్ లో వాళ్ళ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడికి వెళ్ళి కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.